ఉండే అడ్మినిస్ట్రేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ సంవత్సరం మనం మ్యాక్సిమం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తీసుకురావాలి. దానికి కూడా ఏం చేయాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కన్సర్న్ సెక్రటరీస్, మినిస్టర్స్, సక్సెస్ స్టోరీస్ విత్ అవుట్కమ్స్. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ ఫర్ అవుట్కమ్. వాట్ ఈస్ ది అవుట్కమ్ యు ఆర్ వర్కింగ్? ఆ అవుట్కమ్ మీరు చేసిన పని ప్రజలకు కూడా తెలియాలి. హౌ ఫ్రీక్వెంట్లీ యు ఆర్ కమ్యూనికేటింగ్, ఇది కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి. అదే మరి ఇంకొక పక్కన డెట్. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినింది. దెబ్బతిన్న తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ అభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధి ఆగింది, ఆదాయం తగ్గింది, అప్పులు పెంచారు. అప్పులు అడిగే కొందికి అప్పు ఇచ్చేవాడు ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాడు. ఈరోజు మీరు బెస్ట్ కంపెనీస్ కానీ, గవర్నమెంట్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. ఎవరైతే బెస్ట్ క్రెడిట్ రేటింగ్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకు తక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తారు. దానికి కారణం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు పెంచుతారంటే రిస్క్ ఫ్యాక్టర్. రిస్క్ ఫ్యాక్టర్ లేకపోతే తగ్గిస్తారు. 11, 12, 13% వెళ్ళిపోయారు. ఇప్పుడు డెట్ సర్వీసింగ్ బర్డెన్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆదాయం తగ్గింది, డెట్ సర్వీసింగ్ పెరిగింది, డెట్ పెరిగింది. ఇప్పుడు అందుకని డిపార్ట్మెంట్కి చెప్పి మొత్తం డెట్ అంతా కూడా రీషెడ్యూల్ చేయమంటున్నాం. వేరియస్ ఇన్నోవేటివ్స్ తీసుకొని హౌ టు డూ ఇట్, రీస్ట్రక్చరింగ్, అదే మరి ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ కూడా పీయూష్ ఓవరాల్గా అయితే ఈరోజు ప్రజెంటేషన్ చేసిన తర్వాత రోనాల్డ్ అయితే ఈ డెట్ ఎట్ట రీస్ట్రక్చర్ చేయాలి, కాస్ట్ ఎఫెక్టివ్ రుణాలు ఎట్ట తేవాలి, ఆల్ కార్పొరేషన్స్ కూడా ఎట్ట రీస్ట్రక్చర్ చేసుకోవాలి, ఈ ఎక్సర్సైజ్ ఆయన చేస్తున్నారు. వినయ్ అయితే ఇక్కడ డే టు డే ఎట్లా ఫైనాన్స్ చేయాలి, అన్ని డిపార్ట్మెంట్లు స్ట్రెంగ్తన్ చేశాం. ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్స్ ఉంటే విల్ స్ట్రెంగ్తన్ ఎవ్రీ డిపార్ట్మెంట్, బీ క్లియర్. దాన్ని ఏ విధంగా చేస్తాం. మూడవది ఆల్ ఆడిటింగ్. 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 5 ఏళ్ళు ఇష్టానుసారంగా ఆడిట్ చేయకుండా ఉండే డిపార్ట్మెంట్ ఉన్నాయి. డబ్బులు ఎక్కడ పెట్టారో తెలియకుండా ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్లైన్. సిఎఫ్ఎంఎస్ అందుకే తీసుకొచ్చాం. ఇలాంటివన్నీ కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ 18 నెలలు మనం చేసిన పని ఒకసారి సమీక్ష చేసుకొని మళ్ళీ ఈ 6 నెలల్లో ఏమేం చేయబోతున్నాం మనం రీఎన్ఫోర్స్ చేసుకుంటాం. ఇంకొక పక్కన ఈ 18 నెలలు నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ ముగ్గురం కలిసి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఎన్నికలప్పుడు మేము ఒక హామీ ఇచ్చాం. సంక్షేమాన్ని కొనసాగిస్తాం, ఎంపవర్మెంట్ కోసం పనిచేస్తాం, అభివృద్ధి ఫాస్ట్ ట్రాక్లో పెడతాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం. ఈ రెండు కూడా సుపరిపాలన ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ పెంచడానికి చేస్తామని ఆ రోజు చెప్పాం. ఆ రోజు ఇచ్చిన మాట, మా ఫైనాన్స్ అయితే నాకు ఎవ్రీ డే డబ్బులు లేవు అంటారు. నీ డబ్బులు లేకుంటే అది తర్వాత నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దానికి ఏం చేయాలని హార్డ్ వర్క్ చేద్దాం, క్రియేట్ వర్క్ చేద్దామని నేను ఎప్పటికప్పుడు వాళ్ళని ఓవర్ రూల్ చేస్తూ ఉంటా. అందుకే ఈరోజు మీరు చూస్తే ప్రజలకు ఇచ్చిన భరోసా నిలబెట్టుకున్నాం. సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. 1 ఇయర్లోనే చేయగలిగాం, ముందుకెళ్ళాం. ఒక్క పెన్షన్ పైన బెస్ట్ డీబీటీ కంట్రీలో 50,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఒక్క పెన్షన్ ద్వారా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది గ్రేట్ అచీవ్మెంట్, గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వీఆర్ ఆల్ హియర్. మనందరికి ఉండేది పేదవాడికి మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడానికి. దీనికంటే బెస్ట్ ప్రోగ్రాం లేదని నా ఉద్దేశం. అందుకని మనం చేయగలిగాం. ఇంకా అనేక సమీక్షా కార్యక్రమాలు తీసుకుని సూపర్ 6 ముందు తీసుకుపోయాం. రెండోది వెల్త్ క్రియేషన్ కోసం మనం చాలాసార్లు చెప్పాం. ఈరోజు మీరు చూస్తే ఏపీ బ్రాండ్
వెరీ స్ట్రాంగ్ బ్రాండ్ ఇది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏపీ బ్రాండ్ వీక్ కావడమే కాకుండా డ్యామేజ్ అయింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆయన పరపతి పెరుగుతుంది. అందుకే నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఈవెన్ మా ఫాదర్ ఒక ఎగ్జాంపుల్ నాకు. మా ఫాదర్ చిన్నప్పుడు ఊర్లో వాళ్ళందరూ డబ్బులు తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టేవాళ్ళు, అంటే సేఫ్టీ కోసం. అప్పుడు బ్యాంకులు ఇవన్నీ లేవు కాబట్టి మీరైతే సేఫ్గా ఉంటారు, మాకు ఈ డబ్బులు ఇస్తున్నాం, మీ దగ్గర పెట్టండి, మాకు ఎప్పుడు కావాలన్నప్పుడు ఇమ్మని. ఆ డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం వచ్చింది. అంటే ఒక క్రెడిబిలిటీ ఎట్లా పనిచేస్తుందనేది దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ అన్నమాట. అదే మార్గం నేను ఎప్పుడు కూడా ఈ దేశంలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, 30 ఏళ్లకు మనం ఐటీ ప్రమోట్ చేశాం. నోబడీ విజువలైజ్డ్. ఈరోజు ఐటీ ఈ దేశాన్ని ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీకి ఒక నాయకత్వం ఇచ్చే దేశంగా చూసే పరిస్థితికి వచ్చారు. ఎన్నేళ్ళు ఇవన్నీ? 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. ఆ రోజు ఒక సింపుల్ పాలసీ ఐటీ. నేను ఆ రోజు ప్రమోట్ చేస్తే విత్-ఇన్ 25 years హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా తెలంగాణ. తెలుగు వాళ్ళు ఐటీ నేర్చుకొని ప్రపంచం అంతా వెళ్ళి ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు వారిగా తయారయ్యారు. నిన్న మొన్న చూస్తున్నారు, ప్రపంచంలో చదువు కోసం, విదేశ విద్య కోసం పోవడం తెలుగు వాళ్ళే. నెంబర్ 1. నాట్ మహారాష్ట్ర, నాట్ కర్ణాటక, నాట్ అదర్ స్టేట్స్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ నెంబర్. దే టేస్టెడ్. అది కూడా ప్రపంచం అంతా కూడా చూశారు. ఇప్పుడు పోయే పరిస్థితికి వచ్చారు.